యొక్క చట్టానికి అందరూ లోబడవలసిందే. పరలోక రాజ్యము ఇలా ఉంటుంది. అనేక బాధ్యతలు, చట్టాలు ఉంటాయి. భూమి మీద మన కోసం ఉండే చట్టము వేరు, దేవదూతల కోసం ఉండే చట్టము వేరు. ఎందుకంటే మన క్రియలు వేరు, వారి క్రియలు వేరు. మనకు తీర్చే తీర్పు వేరు, వారికి తీర్చే తీర్పు వేరుగా ఉంటుంది. అందుకే మనము పరలోక జ్ఞానము నేర్చుకోవాలి. మనకు పైనుండి వచ్చే జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మ చెప్పే సంగతులు చెవి గలవాడు విందురుగాక. చెవి గలవారు అంటే ఎవరు? తొందరపడి అజ్ఞానముగా ప్రవర్తించక, స్వబుద్ధిని చంపి, గర్వము లేని ఆలోచన కలిగి, సత్యములు తెలుసుకోవడానికి మోకరించేవారు. వారందరికీ దేవుని స్వరం వినే చెవులు ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నారు. మనము విజ్ఞాపన చేసేటప్పుడు యుద్ధము చేసినట్లు విజ్ఞాపన చేయాలి. అందరూ ఆర్భాటముతో స్తుతించినప్పుడు ఎరుకో గోడలు కూలిపోయి. ఇంత గొప్ప సంగతులు మనకు అర్థమయ్యేటట్లు చేసి సాతాను ముక్కుకు కళ్ళెము వేసి లాగటానికి దేవుడు మనకు విశ్వ చట్టాన్ని ఇచ్చాడు.